నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు నేను నాటు శనగలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీన్నే నల్ల శనగలు అని కూడా అంటారు. దీనిలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కనుక వారంలో తప్పనిసరిగా ఒక్కసారైనా చేసుకొని ఇంటిల్లపాది దీన్ని తింటే మనకు అవసరమైన ప్రోటీన్, ఇందులో ఉన్న పోషకాలు లభిస్తాయి. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా శనగల్ని ఒక కప్పు అంటే ఒక 100 గ్రాముల వరకు తీసుకొని 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టాలి. నానబెట్టడం వల్ల అలా ఉబ్బుగా వస్తాయి. దానివల్ల మనం ఉడికించేటప్పుడు దానిలోకి అన్ని మసాలాలు బాగా పీల్చుకుంటుంది అనమాట. ఇది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాన్ని వాటర్ ఏ విధంగా ఉండాలంటే బాగా శనగలు మునిగే వరకు వాటర్ పోయండి. పోసేసి అందులో మసాలా దినుసులు వేసేసేయండి. లవంగం, అనాస పువ్వు, యాలక్కాయ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ని వేసి కుక్కర్ మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఈ కర్రీ చేయటం చాలా ఈజీ అండి. దీని మొలకలతో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. అది హెల్త్కి ఇంకా మంచిది. ఇదిగోండి, ఒక 4 విజిల్స్ అయితే వచ్చాయి. ఈ విజిల్స్ ఆరేలోపు దీనికి కావాల్సిన గ్రేవీని మనం తయారు చేసేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసేయండి. అదేవిధంగా 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని టమాటాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా చేసి దీన్ని టమాటా ప్యూరీ అని కూడా అంటారు, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఈ చిటపటలాడిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని కూడా 1 నిమిషం వేయించండి. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేయండి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలో పచ్చిదనం అంతా పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తుంది. చూసారా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీనికి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. అదేవిధంగా 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్లోని పచ్చి వాసన అంతా పోయి బాగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని యాడ్ చేయండి. టమాటా ప్యూరీ కూడా బాగా వేగాలండి. బాగా వేగి కొంచెం ఆ గ్రేవీలోంచి ఆయిల్ పైకి కనిపించే వరకు దాన్ని వేయిస్తూనే ఉండండి. ఇది వేగటానికైతే కొంచెం టైం పడుతుంది. దీన్ని కనుక ప్రాపర్గా వేయించకపోతే మన కూర టేస్ట్ అంతా పాడైపోతుంది. ఒకలాంటి డిఫరెంట్ స్మెల్ వస్తుంది, పచ్చి పచ్చి స్మెల్. దాన్ని అవాయిడ్ చేయడానికి దీన్ని మాత్రం మనం చాలా ప్రాపర్గా వేయించుకోవాలి. చూసారా, బాగా వేగిపోయి మన గ్రేవీకి ఒకలాంటి షైనింగ్ వచ్చింది. ఆ షైనింగ్ ఎందుకు వస్తుంది? బాగా వేగితే దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చింది దానివలన. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, కారం 1 స్పూన్ వేయండి. వేసి ఈ మసాలాను కూడా బాగా 1 నిమిషం వరకు వేయించుకోండి. చూసారా, వేగిపోయి బాగా కలిసిపోయింది. దీనికి మన శనగల్ని యాడ్ చేయటమే, అంతే. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి, ఈ విధంగా తయారయ్యాయి. కొంచెం వేడి ఆరిపోయిందండి. ఇప్పుడు శనగను పట్టుకొని చూస్తే బాగా కుక్ అయినట్టు అర్థమైంది. ఇప్పుడు దీన్ని మొత్తం మన గ్రేవీలోకి వంపేసుకోవాలి. వాటర్తో సహా ఉంచేసేయండి. తర్వాత ఆ మసాలా అంతా ఈ శనగలకు పట్టేటట్టు బాగా కలిగి తిప్పండి. మొత్తం కలిగి తిప్పిన తర్వాత మీకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అవసరం అవుతుంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీకి అయితే వాటర్ తప్పకుండా పడుతుందండి. నేను ఆ కుక్కర్ని కొంచెం తొలిపి ఆ వాటర్ని దీనికి యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మొత్తం అంతా కలిగి తిప్పి ఈక్వల్గా సర్దేసి దీని మీద మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాల వరకు దీన్ని కుక్ చేయండి. ఇలా కుక్ చేసేటప్పుడు మన శనగ బాగా నాని ఉడికుంది కదా, అందులో ఉన్న గ్రేవీలో ఉన్న ఫ్లేవర్ని అంతా తీసుకుంటుంది అనమాట. చూసారా, పైన కొంచెం ఆయిల్ కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మన కర్రీ పర్ఫెక్ట్గా తయారైపోయింది, ప్రాపర్గా కుక్ అయిందని అర్థం అనమాట. ఒక్కసారి ఉప్పు కారాలు చెక్ చేసేసుకొని స్టవ్ కట్టేసేసేయండి. ఇప్పుడు దీనికి స్మోకీ ఫ్లేవర్ తెప్పిద్దాం. ఏ విధంగా అంటే మండుతున్న బొగ్గును తీసుకొని ఒక గిన్నెలో పెట్టి దాంట్లో నెయ్యిని యాడ్ చేసి మన కర్రీలో పెట్టేసేయండి. పెట్టి దాని మీద మూత పెట్టండి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు వదిలేసేయండి. ఆ 3 నిమిషాల్లో ఆ స్మోక్ ఫ్లేవర్ని అంతా మన కర్రీ బాగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. చూసారా, ఇప్పుడు ఈ బొగ్గుని తీసేసేయండి. ఇప్పుడు మన కర్రీకి అదనంగా మంచి ఫ్లేవర్ని ఇవ్వాలంటే దీన్ని తాలింపు యాడ్ చేయాలి. ఏ విధంగా అంటే కొంచెం తాలింపులో నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో జీలకర్ర వేయండి. అందులో ఒక 2 పచ్చిమిర్చి స్ప్లిట్స్ వేయండి.
ఈ పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి చటపటలాడనివ్వండి. తర్వాత దీన్ని మన కర్రీకి యాడ్ చేయాలి. ఈ తాలింపు అంతా మన కర్రీకి పట్టేటట్టు బాగా కర్రీ మొత్తం కలిగి తిప్పండి. ఇది మన కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇచ్చిద్ది. చాలా చాలా బాగుంటుంది. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఈ విధంగా మనం కర్రీ చేసుకున్నామంటే దీని నుంచి మంచి ప్రోటీన్స్, మంచి టేస్ట్ మనమే ఆస్వాదించవచ్చు. ఇది మనం దోశలోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, పూరీలోకి తినొచ్చు, అదేవిధంగా అన్నంలోకి కూడా తినొచ్చు. అంతేకాకుండా మనకి దీని నుంచి ఎంతో పోషకాలు, మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చేసి వారానికి 1-2 సార్లు తినండి. ఎందుకంటే ఇది పోషకాల పుట్ట అన్నమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.